ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. మరి కొన్ని సంవత్సరాల నుండి వింటూనే ఉన్నాము. పుట్టినప్పటి నుండి అనొచ్చు, మనం పుట్టినప్పటి నుండి మన తల్లిదండ్రులు మనకు నేర్పుతూనే ఉన్నారు. మనం గత ఆదివారం జరుపుకున్నాము మట్లాదివారము. మట్లాదివారం జరిగిన కొన్ని రోజులకి గుడ్ ఫ్రైడే, తర్వాత 3 రోజుల్లో మళ్ళీ ఈస్టర్ ఆదివారం జరుపుకోబోతుంది. అయితే ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు చెప్పారని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని గాడిద మీద ఊరేగించారని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని ఊరేగిస్తూ హోసన్నా జయము అని చెప్పి మట్టలు పట్టుకొని బట్టలు పరుస్తూ ఇవన్నీ చేశారని, గాడిద పిల్ల మీద ఎక్కించి తిప్పారని, ప్రతిదీ మనము సంవత్సరాల తరబడి వీటి మీద కొన్ని మెసేజెస్, వాక్యములు వింటూనే ఉన్నాం. అయితే ఈ సంవత్సరము ఆయనను జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఏ మార్గమును చూపించాడో దాన్ని బట్టి మనం ఈరోజు అంశమును ఎంచుకోవటం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావటానికి కారణము పాపములను తీసివేయటానికి, సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన చేయటానికి వచ్చాడు. మరి పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు బలులను అర్పిస్తూ ఉన్నారు కదా, ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తుంటే పోయేది, ఎందుకు మరలా ఆయన రావటం అని ఒక ప్రశ్న ఉండొచ్చు మనలో. మరలా యేసుక్రీస్తు ప్రభువారే వచ్చుండే ఆ ఉద్దేశం ఉంటే ముందే ఎందుకు బలులు ఇలా చెయ్యాలి అని చెప్పాలి, మూగ జీవుల్ని ఆయనే చేసి మన చేత ఎందుకు చంపించాలి అని చెప్పి నీకు కొన్ని ప్రశ్నలు మనలో రావచ్చు. మరి బైబిల్ ధ్యానిస్తూ ఉన్న వారికి ఇటువంటి ప్రశ్నలు రావటం సహజం. అయితే ముఖ్యంగా యెహోవా దేవుడు ఎక్కడ బలిని కోరలేదు, హృదయమును మాత్రమే కోరి ఉన్నాడు. అయితే మనమే బలులు ఇవ్వటం మొదలుపెట్టాం. మనమే బలులను ఇవ్వటం స్టార్ట్ చేసినప్పుడు కూడా రక్త బలులు ఏమీ ఇవ్వలేదు, కానీ ఓన్లీ పంటను మాత్రం ఇవ్వటం స్టార్ట్ చేశారు కయ్యను గారు, హేబేల్ గారు. ఆ తర్వాత పశువులను, పావురాళ్లను, ఇలాంటి వాటిని ఇవ్వటం స్టార్ట్ చేశారు. అది దేవుడు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే దేవునికి బలులు అక్కర్లేనప్పుడు బలి ఇవ్వమని ఎందుకు చెప్పాలి అని అంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అయితే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు కాబట్టి ఎవరో ఒక రక్తం ఇవ్వాలి అక్కడ. కాబట్టి జంతువుల రక్తమును దేవుడు ఇవ్వమండం జరిగింది. సరే, ఈ బలులు ఎప్పటిదాకా కొనసాగిస్తావు? మానవుడు పాపం చేయటము మానట్లేదు, మానవుడు మారటము జరగట్లేదు, మానవుడు దేవుని మాట వినట్లేదు. ఇక వీరు ఏం చేస్తున్నారు? జంతువులను చంపుకుంటూ వెళ్ళటం తప్పితే వీళ్ళ మార్పు ఏమీ లేదు. ఇక అప్పుడు తండ్రి ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఇంకా చాలు, నా మూలంగా అన్యాయంగా ఈ జీవులు చచ్చిపోయినాయి. ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన రక్తము, మీరు కాల్చినటువంటి ఆ మాంసము, ఆ క్రొవ్వు, ఆ ధూపము నాకంతా వెక్కసమైంది, ఎగిటేసింది, నాకు అసహ్యం అనిపించింది. కాబట్టి ఇక నేను డైరెక్ట్గా నా కుమారుడినే పంపించేసి నా కుమారుడికి సేమ్ మీకు నేను ఏ విధంగా శరీరాన్ని ఇచ్చానో ఆ విధంగానే శరీరాన్ని ఇస్తాను, ఆ విధంగానే రక్తాన్ని ఇస్తాను, ఆ విధమైనటువంటి మనస్సును కూడా ఇస్తాను. సేమ్ డిట్టో మీరు ఎలాగ ఉన్నారో నా కుమారుడు కూడా అలాగే ఉంటాడు. ఉండి ఈ భూలోకంలో తాను ఏర్పరచుకున్నటువంటి రక్తమునే తానేం చేస్తాడు? ప్రోక్షిస్తాడు. ఆయన పరలోకంలో నుండి ఏమి తెచ్చుకోలే, ఏ మహిమని తెచ్చుకోలేదు, ఆయన ఏ ఘనతని తెచ్చుకోలేదు, ఆఖరికి ఏ సంపదను తెచ్చుకోలేదు. కాబట్టి భూలోకంలో మనుష్య కుమారుడుగా పుట్టి మనుష్య కుమారుడిగానే చనిపోతాడు. తన ఒంటిలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టుతో సహా భూమి మీద కార్చే చనిపోతాడు. అయితే జంతువుల రక్తము మానవుల పాపమును
తీసివేయలేదు. అదొక టెంపరరీ పని, అదొక టెంపరరీ మాత్రమే. ఎట్లా టెంపరరీ? ఇప్పుడు సపోజ్ నేను ఒక పాపం చేశాను, నేను చాలా పేదరాల్ని కాబట్టి నేనేం చేశాను, పావురాన్ని తీసుకెళ్ళి యాజకుడికి ఇస్తే యాజకుడు ఆ పావురాన్ని బలిస్తాడు. సో నేను చేసిన పాపం అప్పటితో అయిపోయింది. మళ్ళీ చేస్తానుగా నేను పాపం, మళ్ళీ చేస్తే మళ్ళీ ఏం చేయాలి, నేను అప్పుడు వెళ్ళి ఇంకొంచెం డబ్బులు ఉంటే మేకను తెచ్చుకుంటాను, ఇంకా డబ్బులు ఉంటే దూడను తెచ్చుకుంటాను. సో అలా కంటిన్యూ అవుతుంది కానీ నీ బళ్ళు దాంతో స్టాప్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికీ నీ తరానికి, ఇంతకు ముందు తరానికి, రాబోయే తరానికి కూడా ఒకేసారి తాను రక్తాన్ని ప్రోక్షిస్తాడు, తాను తన రక్తంతో మీ అందరినీ కొనేసుకుంటాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి రప్పించటం జరిగింది. ఆయన జీవితకాలం మనం 365 రోజులు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం, ఈ విధంగా ఎలా చేశారు, ఈ విధంగా ఆయన అద్భుత కార్యాలు చేశారు అని. ఓన్లీ 7 మాటలు మాత్రమే గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటాం. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మాత్రమే క్రిస్టమస్ రోజు చెప్పుకుంటాం. ఓన్లీ మట్టను తీసుకొని ఊరేగించిన రోజు గురించి మాత్రమే మట్ల ఆదివారం రోజు చెప్పుకుంటాం. ఓన్లీ ఆయన చనిపోయి లేచిన విధానమును, ఓన్లీ పునరుద్ధానపు దినమునే చెప్పుకుంటాం. ఓన్లీ మనిషి చనిపోయినప్పుడు మాత్రమే కొన్ని పాటలు పాడతాం. కాబట్టి ఈ విధంగా మానవుడు వీటికివి అని ఒక స్థిరపరిచి పెట్టేసుకున్నాడు. ఈ దినానికి ఇదే ఉండాలి, ఈ దినమునికి ఇదే ఉండాలి అని చెప్పి. అయితే నేను ఈ సంవత్సరం 2025 సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్ని మాటలు పలికారు? 7 మాటలు పలికారు. 7 మాటల్లో మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేసినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. రెండో మాట ఏంటి? దొంగని పరదేశికి తీసుకెళ్ళాడు. మూడో మాట. ఇలా 7 మాటలు మనకు తెలుసు, మళ్ళీ చెప్పేదే ఉంది ఇంకా. అంటే గుడ్ ఫ్రైడే రోజు వస్తే ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజు మెసేజే మాట్లాడాలా? అసలు దేవుడు ఎందుకు వచ్చాడు అనేటువంటిది మాట్లాడటానికి తగవమా? 365 రోజులు ఒక్కొక్క పండుగని ఒక్కొక్క విధంగా మనం జరుపుకుంటూ వాటి మెసేజ్ చెప్తూ, మిగతా అన్ని రోజులు మిగతా సంఘాల వారు యాజకులు చెప్పేటువంటి మాటలు అబ్రహాం గారి గురించి, లోతు గారి గురించి, ఇంకెవరున్నారు, పాత నిబంధన దానియేలు గారు, దావీదు, ఇవే. ఇక దానికంతా ముందుకు వెళ్ళరు వీళ్ళెవరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు? తన రక్తాన్ని ప్రోక్షించడానికే వచ్చారు. ప్రోక్షించేశారు, అయిపోయింది. ఆయన 3ంటికి చనిపోవటం జరిగింది, 9ంటికి ఆయన్ని సిలువ ఎక్కించారు. అంటే 6 నుండి స్టార్ట్ చేశారు నడక, 6 నుండి 9ంటికి ఆయన కొండెక్కారు, కొండ మీద 9ంటికి సిలువ వేశారు, సిలువ మీద ఉండి 12ంటికి 9 అంటే ఒక 10-11 నుంచి మాట స్టార్ట్ చేశారు. 12 నుండి 3 అయ్యే టైంలో లోకమంతా చీకటి అయ్యింది. 3ంటికి ఆయన చనిపోయిన వెంటనే భూమి కంపించింది, చంద్రుడు సూర్యుడు కనుమరుగయ్యాడు, సృష్టి అతలాకుతలమైంది, ఉన్నటువంటి మన పూర్వీకులు లేవటం జరిగింది, సమాధులు బ్రద్దలయ్యాయి, భూకంపాలు వచ్చాయి. సో ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం తెలుసుకుంటూనే ఉన్నాము, ప్రతి సంవత్సరం మనము వీటిని ధ్యానిస్తూనే ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు కొన్ని సూచనలను, కొన్ని అద్భుత కార్యములను, అద్భుతాలను, మర్మాలను కూడా చెప్పెళ్ళాడు. ఆయన గొప్ప మర్మాలు చెప్పాడు, కానీ ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కొన్ని ఉపమాన రూపంలో చెప్పారు. ఆ ఉపమానం ఎవరికి ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా చెప్పుకుంటారు. కాబట్టి ఆయన ప్రతిదీ ఉపమాన రూపంలో చెప్తూ వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో 3 చాలా చెడ్డవి ఉన్నాయి, వాటిని నీవు జయించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచంలో 3 చెడ్డవి ఉన్నాయి, వాటిని నీవు జయించాలి. మనకి తెలిసి ఏంటివి? 3 చెడ్డవి ప్రపంచంలో ఉన్నాయి, వాటిని మనం జయించాలి. యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఆయన జయమునకు కారణంగా మనము గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం. మనకు జయముకు కారణంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకంలో మనల్ని నిలవబెట్టి తండ్రి యొద్ద పండగ చేసుకుంటాడు. ఆయన ఇదిగో నేను చెప్పినట్టుగా చేశాడు, ఆ 3టిని గెలిచాడు అని చెప్పి.
సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేయటం ఏంటి అని అంటే, 3 విషయాలు మానవుడికి చాలా భారంగా ఉంటాయి, నువ్వు వాటిని అధిగమించాలి. మొదటిది శరీరానుసారమైన కోరికలు, రెండవది పాపము, మూడవది అపవాది. చాలా మంది అపవాదిని ఫస్ట్ పెడతారు, మిగతావి సెకండ్ థర్డ్ పెడతారు. అంతేనా? భూలోకంలో ఇంకేమైనా ఉన్నాయా? చాలా భయంకరమైనవి, దాటలేనివి ఇంకేమైనా ఉన్నాయా అంటే లేవు. ఒకటేంటి? శరీరం, ఇంకొకటి శరీరంతో చేసిన పాపం, మూడవది అపవాది. శరీరము మనదే, పాపము మనదే. అపవాది ఏం చేస్తాడు? వచ్చి కొత్త ఆలోచనలు ఇస్తాడు. అయితే చాలా మంది అనుకోవటం ఏంటి అని అంటే, ప్రతిదీ అపవాదే చేశాడు అని అంటారు. ఏదైనా తోటలో అవ్వగారికి పండిచ్చింది ఎవరు? పండు ఎవరన్నా ఇచ్చారా? ఆమెకి ఇవ్వలేదు. పండు ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చారా? లేదు. జస్ట్ సర్పం ఏమంది? అవునా, పండు తినొద్దని చెప్పాడా నీ తండ్రి? ఏం కాదమ్మా, తింటే ఏమైద్దంటే నువ్వు దేవదూతలా మారిపోతావు, నీకు గొప్ప మహిమ వచ్చేసిద్ది, నువ్వు అలా ఉంటే నీ తండ్రి చూడలేక కుళ్ళుకుంటాడు కాబట్టి నువ్వు తినొద్దన్నాడు అంతే అన. తినమని కూడా అనలేదు, జస్ట్ తాను అనుకున్న పన్నాగం పండిందంతే. అవ్వగారు ఏం చేశారు? ఆహా నిజమేనా, అయితే తన మనసులో ఒక చిన్న పోరాటం జరిగే ఉండిద్ది ఖచ్చితంగా. అవునా, ఇప్పుడు సర్పం మాట వినాలా, నా దేవుని మాట వినాలా, ఎవరి మాట వినాలి ఇప్పుడు నేను? నిజమేనేమో, పండు చూస్తేనే ఆకర్షణీయంగా ఉంది, తండ్రి ఏమో తినొద్దన్నాడు, సర్లే ఏం చేద్దాం, తిందాం ఒకసారి, ఏం జరిగింది. నేను దిగాను గోతులు, నాతో పాటు ఇంకెవరు దిగాలి? నా భర్త కూడా దింపేద్దామని చెప్పి తీసుకెళ్ళి భర్తకు కూడా ఇచ్చేసి. సో అపవాది ఎప్పుడు నీ చేతిని తీసుకెళ్ళి పాపం చేయమని, నీ కంటిని తీసుకెళ్ళి పాపం చేసే విధంగా, నీ హృదయాన్ని తీసుకెళ్ళి పాపం చేసే విధంగా ఎప్పుడూ చేయడు. అపవాది గురించి చివరిలో మాట్లాడుకుందాం, వరుసగా ఒకసారి వద్దాం. తిమోతి గారు ఈ యొక్క అంశముల గురించి 3 వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సేవకుడు అయ్యుండును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనకుడి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడువాడు కంటే వానికి కిరీటము దొరకదు. పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, తిమోతి నీవు ఈ విధంగా ఉండాలయ్యా, నేను ఈ విధంగా అన్నాను, నువ్వు ఈ విధంగా ఉండాలి. ఏంటి, ఏ విధంగా అన్నారు పౌలు గారు అనంటే, నీవు బలవంతుడవు కమ్ము. ఎవరి నామంలో? క్రీస్తు నామంలో నీవు బలవంతుడవు కమ్ము. క్రీస్తు బలవంతుడా బలహీనుడా? చెప్పండి. బలవంతుడు. ఏ విధంగా బలవంతుడయ్యాడు క్రీస్తు? క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు మన మానవుడిగా వచ్చాడు, మానవుడిగా చనిపోయాడు. అయితే మానవుడిగానే తిన్నాడు, మానవుడిగానే నిద్రపోయాడు, మానవుడిగానే ఉపవాసం ఉన్నాడు. మానవుడికి వచ్చినటువంటి నీరసమే ఆయనకి వచ్చింది. సాతాను ఆయన యొక్క బలహీనతను గుర్తించి వెంటనే ఆశ చూపటం మొదలుపెట్టింది. కానీ ఆ బలహీనతలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ తన తలను వంచలేదు. అది బలం. ఎలా అంత బలం ఆయన ఎలా చేకూర్చుకున్నాడు? అంత బలవంతుడిగా ఆయన ఎలా మారగలిగాడు అనంటే ప్రేమ. కుమారుడికి తండ్రి మీద ఉన్న ప్రేమ, కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి మాట మీద ఉన్నటువంటి ప్రేమ,
కుమారుడు తండ్రికి ఇచ్చినటువంటి మాట మీద ఉన్నటువంటి పట్టుదల. తండ్రి నన్ను చేయమన్నాడు, నేను చెయ్యాలంతే. ఆయన మనిషే, ఆయనకి మనలాగే కోరికలు ఉంటాయి, ఆయనకి మనలాగే అలసట వస్తుంది, ఆయనకి మనలాగే మంచిగా బాగా బట్టలు కట్టుకోవాలి, ఆహారం తినాలి, విశ్రాంతి తీసుకోవాలి, ఏంటి పద్దాకి సువార్త చేసేది అనిపించి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ హీ ఈజ్ ఆల్సో హ్యూమన్. కానీ తండ్రికి మాట ఇచ్చాడు. తండ్రి ఏమన్నాడు, అయ్యా నా బిడ్డలు నా చేయి జారిపోతున్నారు, ఇదిగో ఈ విధంగానే ఆ రక్తమేమో మనుషుల పాపమును శాశ్వతంగా తీసేయలేదు. ఇట్స్ ఎ టెంపరీ ప్రాసెస్, అది టెంపరీగానే మాత్రమే ఉంటుంది. కాబట్టి వీరు నా పరలోకానికి రావాలి, వీరి కోసమని పరలోకాన్ని నేను స్థాపించింది, వీరి కోసమే ఈ యొక్క దేవదూతలు నేను నిర్మించాను. కాబట్టి వీరు పాపం చేస్తూ నా మాట వినకుండా భూమికి పాత్రులైపోతున్నారు. కాబట్టి నువ్వేం చేయాలా, వారిని నా దగ్గరికి తీసుకురావాలి, నా దగ్గరికి తీసుకురావాలి. నువ్వేం చేయాలా, ఫస్ట్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకు, ఇబ్బంది లేదు, కానీ నువ్వు చనిపోవాలి. నీవు చనిపోయిన విధానము నలుగురికి తెలియాలి. ఆ విధానమును బట్టి నీవు దేవుని కుమారుడు అని తెలియాలి. నీవు దేవుని కుమారుడు అని తెలిసాక నిన్ను రాజుగా ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఈ రాజు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను తండ్రి వద్దకి చేరలేరు అని భూమిలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి తెలియాలి అని చెప్పి కుమారుడిని పంపించడం జరిగింది. కుమారుడు, సరే తండ్రి మీరు చెప్పింది చేస్తాను. కుమారుడు ఎక్కడ తిరగబడలేదు, కుమారుడు ఎక్కడ నేను చేయను అన్న మాట తీసుకురాలేదు. ఆయనంతటిగా ఆయనే తండ్రి మాటతో రావటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు. ఏ విధంగా బలవంతుడు? తన శరీరాన్ని తన అదుపులో పెట్టుకోగల బలవంతుడు, తన ఆలోచనలు ఏ విధంగా ఉండాలో చేసుకోగల బలవంతుడు, తాను నడిచే మార్గము చెడ్డదా మంచిదా అని ఎంచుకొని నడవగలిగేటువంటి బలవంతుడై ఈ భూలోకంలో బ్రతికి ఉన్నాడు. కాబట్టి మనము అట్టి బలాన్ని పొందుకోవాలి. మరి మానవుడికి అట్టి బలం వస్తుందా రాదా? అట్టి బలాన్ని మానవుడు సంపాదించుకోగలడా లేదా? క్వశ్చన్ మార్క్. యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనం బతకగలమా బతకలేమా? సింపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరములు ఏ పాపము, ఏ కళంకము, ఏ దోషము లేకుండా బ్రతికి ఉన్నాడు. అట్టి విధంగా మానవుడు బ్రతకగలడా బ్రతకలేడా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మానవుడు బ్రతకగలడు. అదేంటి? అది ఎలా కుదిరిద్ది? అంత గొప్ప పుణ్యాత్ముడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన బ్రతకగలిగాడు, మనం ఎలా బ్రతకగలుగుతాం అని చెప్పి ఆలోచన చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇక మర్మాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మర్మం ఏంటి అని అంటే, ఒక చిన్న మర్మం చెప్పి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎందుకు అని అంటే టాపిక్ వచ్చింది కదా, ఏమని? మానవుడు యేసుక్రీస్తు ప్రభువారి లాగా బ్రతకగలడా బ్రతకలేడా? నాకు అర్థమైంది, నేను చదివినప్పుడు బైబిల్ అర్థమైంది, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నాకు అర్థమైంది, దేవుడు నాకు తెలియజేసింది ఏంటి. ఇప్పుడు మనం ఎవరిని దేవునిగా కొలుస్తున్నాం? 2 క్వశ్చన్స్ క్రైస్తవ్యానికి ఉన్నాయి. మనము దేవునిగా ఎవరిని కొలుస్తున్నాం? ఇంకొకటి, మనము దేవుని పోలికలో ఉంటే మనం ఎందుకు పాపం చేస్తున్నాం, ఆయన ఎందుకు పాపం చేయట్లేదు? క్రైస్తవులకు సూటిగా అడిగే క్వశ్చన్, అన్యమతస్తుల వాళ్ళు అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేం తోస్తుంది, మీరేం సమాధానం చెప్పగలరు? మొదటి క్వశ్చన్, మనం ఎవరిని దేవునిగా కొలుస్తున్నాం? రెండవది, దేవుని పోలికలో మనం ఉంటే మనం ఎందుకు పాపం చేస్తున్నాం, ఆయన ఎందుకు పాపం చేయట్లేదు? ఆయన అబద్ధమాడని వాడు, కళంకము లేనటువంటి వాడు, అతి పరిశుద్ధుడు, న్యాయవంతుడు. మనం ఆయనకు ఫుల్ ఆపోజిట్ మనం అంతా. మరి ఆయన ఎందుకు అలా ఉన్నాడు, మనం ఎందుకు ఇలా ఉన్నాం? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రపంచంలో చూస్తే తండ్రి కూతురు, తల్లి కొడుకు బంధాన్ని చూస్తే, బిడ్డ ఏ విధంగా ఏ పాపంలో ఉన్నా సరే తల్లిలో ఒక గుణమైనా లేకుండా ఉండిద్దా? ఉండదు. కనీసం పోలికలే కలుస్తాయి. కళ్ళు, ముక్కు, నోరు, మొహము, నడకో, మాట్లాడే విధానము, ఏదో ఒకటి. ఎందుకు? కన్న బంధం కాబట్టి.
ఆ మానవుల్లోనే ఏదో 2-3 పోలికలు బట్టి మానవుడు విస్తరిస్తుంటే, దేవాది దేవుని పోలికల్లోనే మనుషులు చేస్తే ఆయన పోలిక ఒక్కటి కూడా మనకి ఎందుకు లేదు? అప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నట్టు? ఎట్లా పుట్టాం మనం? బైబిల్ ఏమని చెప్తుంది? నరులను మన పోలికలో చేయదము రండి అని అంటాడు దేవుడు. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు దేవుడు అదొకసారి జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాపకమే అది ఆల్రెడీ మనకు తెలుసు కూడా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి దేవుడు? మనం ఎవరిని దేవుడు అని కొలుస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. క్రైస్తవ్యంలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి, అంటే విభాగాలు. కొంతమంది యెహోవాను స్తుతిస్తారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభువాను స్తుతిస్తారు, ఇంకొంతమంది మరియమ్మ తల్లిని స్తుతిస్తారు, ఇంకొంతమంది పౌలు గారిని మొదటిగా పడతారు. అయితే వీళ్ళెవ్వరిని, పౌలు గారిని కానీ మరియమ్మ గారిని కానీ దేవుడు అని పిలవరు, కానీ వారిని వారిలో గుణాలను బట్టి సాదృశ్యంగా పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు మనకి దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీరి ముగ్గురులో దేవుడు ఎవరు చెప్పండి మీరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్కరు రివీల్ అయ్యారు బైబిల్లో. మనం ఎవరిని పూజిస్తున్నాం? మనం ఎవరిని దేవుడు అనుకుంటున్నాం? నాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి అనంటే తల అని, కుమారుడు అంటే శరీరం అని, పరిశుద్ధాత్మ అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అని. ఎలా? తండ్రి, ఒక కుటుంబం ఉంది, అది కుటుంబం అని అనటానికి ఒక గుర్తింపు ఉండాలి. ఏంటా గుర్తింపు? ఏ మనిషి ఉంటే కుటుంబం అనే పేరు వస్తుంది? తండ్రి ఉంటేనే కుటుంబం అని వస్తుంది. తండ్రి లేకపోతే 2 పిల్లలు తల్లి, 3 పిల్లలు తల్లి, లేదా ఒక పిల్ల ఒక తల్లి. సో తండ్రి అని మనం ప్రపంచంలో ఎవరినైతే ఒక పురుషుణ్ణి తీసుకొని మనం ఒక బిరుదిస్తున్నామో, అదే విధంగా దేవునిలో కూడా తండ్రి, హీఈస్ ద హెడ్. ఆ హెడ్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రే హెడ్, పరిశుద్ధాత్మ దేవునికి కూడా తండ్రే హెడ్. సో ఇప్పుడు మనం దేవుని ఎవరిని పిలవాలి? దేవుడని తండ్రిని పిలవాలి. ఎందుకు? హెడ్ ఆయన కదా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్గా, మా ఇంటికి హెడ్ ఎవరు? ఆయన. ఇప్పుడు ఆయన కాదని ఆయన తర్వాత నేను అవుతాను, కానీ ఆయన కంటే ముందు నేను అవ్వను. సో ఆ బిరుదు కూడా నాకు రాదు. తండ్రి అన్న బిరుదు రాదు, కానీ పెద్ద కూతురు అనే బిరుదు మాత్రమే వచ్చింది. సో తండ్రి అనేవారు యెహోవా అని చూపిస్తుంది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అని చెప్పింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయాక పరిశుద్ధాత్ముడు అని వచ్చింది. ఇప్పుడు దేవుడు అని నేను చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ తండ్రిని మాత్రమే, అంటే యెహోవాను మాత్రమే దేవుడు అని పిలవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా? తండ్రి ఏమంటున్నాడు? క్రీస్తు నామంతోనే నా యొద్దకు రావాలి, లేకపోతే రావటానికి లేదు. ప్రార్థనలో ఏమంటావు లాస్ట్లో? యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి నామంలో ప్రార్థిస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నావు. మరి నువ్వు దేవుడిని నేను ఎవరిని కొలవాలి? తండ్రిని కదా కొలవాలి. మరి తండ్రి ఏంటి? కుమారుడిని కొలవండి అంటున్నాడు. కుమారుడు బాప్తీసం తీసుకొని లేచి, అంటే ఇలా మునిగి ఇలా లేవగానే పరలోకం నుండి ఏమొచ్చింది? గద్ద, పావురం వచ్చి భుజం మీద నిలబడి పరలోకంలో నుండి స్వరం వినిపిస్తుంది, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. యెహోవా దేవుడు అంటే వారి పేర్లు తెలియబడలేదు, యెహోవా అన్నారంతే. తండ్రి కుమారుడికి ఒక బిరుదు ఇచ్చాడు. ఏమని? దేవుడు అని. హెబ్రీలకు రాసిన పత్రికలో రాస్తాడు, ఈ దేవుడి గురించి చెప్తున్నాడు అని అంటాడు. దాని అర్థం ఏంటి? ఈసారి చూపిస్తాను రిఫరెన్స్. ఈ దేవుడు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనగా ఏ దేవుడు గురించి తెలియజేస్తున్నాడు అంటే, తండ్రి కుమారుడికి బిరుదు ఇచ్చాడు. ఏమని?
పరలోకపు తాళపు చెవులు ఇచ్చేశాడు, నరకపు తాళపు చెవులు ఇచ్చేశాడు, మనుషుల మీద అధికారాన్ని ఇచ్చాడు, భూమిని సృష్టించమని అధికారం ఇచ్చాడు, నీటి మీద నడిచే అద్భుత కార్యములు సూచక క్రియలు చేయమని అధికారం తండ్రే ఇచ్చాడు. అంటే నేను దేవుణ్ణి, ఇక నుండి నువ్వు కూడా ఏమని పిలువబడతావు? దేవుడు అని పిలువబడతావు. కాబట్టి తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ఆయన ఎవరికీ కనిపించలేదు. ఆయన స్వరము ఎవరు విననేరడు, వినినవాడు చూచినవాడు బ్రతుక నేరడు. అయితే మోషే గారు చూశారు, యాకోబు గారు చూశారు, పౌలు గారు చూశారు. వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఎవరు? చనిపోయినటువంటి భక్తులు కూడా చూశారు. ఎవరు మనకి తెలిసిన భక్తులు? హోసన్న మినిస్ట్రీస్, ఆయన, వీరందరూ ఆయన చూసేగా వచ్చింది. మరి తండ్రిని ఎవరు చూడలేదంటారు, మరి ఎవరిని చూశారు అని అంటే, తండ్రి సమీపించరాని తేజస్సులు ఎవరు కనిపించకుండా ఉంటే తండ్రి రూపంలో కుమారుడు వచ్చాడు. అంటే తండ్రిని బయలుపరచడానికి కుమారుడు బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు ఎగ్జాంపుల్గా. మా నాన్న ఏంటి, ఇంట్లోనే ఉంటాడు. మా నాన్న బయటికి రాలేడు, ఆ మహిమను చూడలేరు ఎవరు అని చెప్పి మా నాన్న నుండి నేనేం చేశాను? అధికారాన్ని తీసుకున్నా. మా నాన్న ఏం చేశాడు? ఇదిగో ఇక నుండి నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు, ప్రతి చోటకి వెళ్ళు, ప్రతి దానికి వెళ్ళు, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పేశాడు. నేనేం చేశాను? వెళ్ళి ప్రతి ఒక్కరికి నా గురించి తెలియజేస్తాను. మీ నాన్న ఏడమ్మా, మీ నాన్న అసలు కనిపించలేదు ఏందమ్మా అని అంటారు. నువ్వు నన్ను చూసావుగా, ఇంకెవరిని చూసినట్టే? మా నాన్న చూసినట్టే. ఎందుకు? నేను ఎవరిలాగా ఉంటాను? మా నాన్నలాగా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే అంటారు. అయ్యా మేము ఎలా చూడాలి తండ్రిని మేము ఎప్పుడు చూడలేదే, ఎట్లా సమీపించాలని అంటే, మీరు నన్ను చూశారు కదా చాలు, నన్ను చూశారు, నేను ఆయనలాగే ఉంటాను అన్నాడు. కాబట్టి తండ్రే క్రీస్తుని బయలుపరిచాడు, తండ్రే క్రీస్తుకు దేవుడు అనేటువంటి బిరుదునిచ్చాడు. కాబట్టి మనమందరము యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా కొలుస్తున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వినిపించే మాట, కనిపించేటువంటి దైవం, మరి పూజించేటువంటి దైవం, చేసినటువంటి దైవము ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. వీరు ముగ్గురు ఆత్మలే, ఇతను ఒక పార్ట్. ఈయన ఏం చేస్తాడు అనంటే సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, జరగబోయేది తెలియజేస్తూ ఉంటాడు, స్థిరంగా నిలబడటానికి, భక్తిలో నిలబడటానికి సహాయం చేస్తూ ఆదరణగా ఉంటాడు. అంటే ఆదరణ అంటే ఏంటంటే తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం దేవుడు అని ఎవరిని పిలుస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే. ఒక ఆయన సువార్త చెప్తూ ఉంటే వీధిలో ఒక మహిళ వచ్చి, ఎవరిని పూజిస్తున్నావు నువ్వు, ఎంతమంది ఉన్నారు నీకు దేవుళ్ళు, నుంచొని మాట్లాడుతున్నావు ఏంటి నడి వీధిలో అని అంటారు. అనగానే అప్పుడు ఈయన అంటాడు, సరే ఒక్క 2 నిమిషాలు మీరు ఇక్కడ ఉన్నారంటే మేము ఎవరిని పూజిస్తున్నామో మీకు చెప్తాం అని అంటే, చెప్పండి. మేము యేసుక్రీస్తు ప్రభువాని దేవుడు అని అంటున్నాం అని అన్నాడు ఈయన. ఎక్కడ రాసింది బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి అని ఎక్కడ ఆయన చెప్పుకున్నాడు అని అంటే ఉన్నాయి రిఫరెన్స్లు. ఆయన దేవుడు అని ఆయన గురించి వర్ణించిన విధానము, నీవు రాజు అంటే నీవన్నట్లే యూదులకు రాజు అని చెప్పి, వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుంటే ఉంటుంది. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం యేసు దేవుడా కాదా అని. అలా అని చెప్పాడు. అలా ఎలా కుదిరిద్ది? 3 దేవుళ్ళు ఎట్లా ఉంటారు? తండ్రి కదా అప్పుడు మెయిన్, ఆయన కదా రావాలి అని అంటే, అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వెంటనే ఫోన్ తీసుకొని తాను ఫోటో తీసుకొని ఫోటో చూపిస్తూ, ఈ ఫోటోలో ఉంది అంటే ఈ ఫోన్లో ఉంది ఎవరు అని అంటాడు. ఆయన అంటే నువ్వే అని అంటాడు. కాదు అని అంటాడు. ఈ ఫోన్లో ఉంది ఎవరు? అప్పుడు ఫోన్లో ఇప్పుడు నేను ఫోటో తీసుకున్నాను, ఆ ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరు? నేనేనా? నా ఛాయ. నేను కాదు, నేను ఇదిగో ఇక్కడ ఉన్నాను కదా, 2గా నేను ఉండలేనుగా, 2గా 3లాగా 4లాగా నేను ఉండలేను. ఉంటే కవల పిల్లల్లాగా ఉండొచ్చు, వారిలో కూడా భేదాలు ఉంటాయి, కానీ నేను కాదు. మరి ఈ ఫోటోలో ఉంది ఎవరు? నా ఛాయ, నా చిత్రం. సో అలాగే తండ్రి ఒక చోటు ఉంటే తండ్రి యొక్క ఛాయే ఎవరు? క్రీస్తు. అనా సైలెంట్గా వెళ్ళిపోయిందాం ఇంకా. కాబట్టి మనం ఎవరిని పూజిస్తున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని. సరే, తర్వాత ఇంకోటి ఏంటి, ఇందాక ఇంకో క్వశ్చన్ రేజ్ చేసాము. ఇందాక ఏ క్వశ్చన్ రేజ్ చేసాం? ఒకటి దేవుడు ఎవరు, ఇంకోటి ఏంటి
ఇంకోటి ఏదో క్వశ్చన్ రేజ్ చేశాను. సరే, కంటిన్యూ చేద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కాబట్టి తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నది, క్రీస్తు యేసు నామంలో నీవు బలవంతుడవు కమ్ము. ఓకే, బలవంతుడు ఎలా కావాలి? దేవుడు పాపం చేయట్లేదు, మనం ఎందుకు పాపం చేస్తున్నాం? రెండో క్వశ్చన్. అయితే యేసుక్రీస్తు ప్రభువారే భూలోకాన్ని సృష్టించారు, సమస్త మానవాళిని చేసింది ఆయనే, మంటితో మనిషిని సృష్టించింది, ఆయన పోలికలో చేసింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఎవరెవరి పోలికలు ఉన్నాయి మనకి ఇప్పుడు? రండి మన పోలికలో నరులను చేయుదము. ఒక్కడు కాదు చేసింది, చాలా మంది అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, ఎంతమందో తెలియదు, బహువచనం వాడబడింది. అయితే మనం ఎగ్జాంపుల్గా మనకు తెలియబడింది 3 కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి వారి 3లోనే మనం ఉన్నామని ఫిక్స్ అవుదాం, ఎందుకంటే అదే జరిగింది. దేవదూతల పోలికలో మనం లేము. ఎందుకు? మనమే దేవదూతలకి తీర్పు చెప్పే కాలం రాబోతుంది. మన కింద దాసులుగా ఉన్నారు వాళ్ళు, దాసుల స్వరూపము దేవుడు మనకి ఇవ్వలేదు. సో 3 పోలికలు మనకున్నాయి, ఆ 3 గుణాలు మనకున్నాయి. ఆ 3 ఎలా నడుస్తారో మనం అలాగే నడుస్తున్నాం. ఆ 3కి హృదయం ఉంది, మనకి హృదయం ఉంది. దేవుడు అంటాడు, వీరి మీదకి పాపమును తీసుకువస్తే వారు తిరిగి ఉపవాసం ఉంటే ఆ ఉపవాసమును బట్టి దేవుడు హృదయంలో నొచ్చుకొనేను అని అంటాడు. అంటే దేవునికి ఏముంది? హృదయం ఉంది, అన్నీ ఉన్నాయి మనకులాగే. సో దేవుడు ఎందుకు పరిశుద్ధుడుగా ఉంటున్నాడు, మనం ఎందుకు పరిశుద్ధుడుగా ఉండట్లేదు అని అంటే, గొప్ప జ్ఞానులు చెప్పేటువంటి మాటలు, మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి, దేవుడు మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి మనం పాపం చేస్తున్నాం. స్వేచ్ఛ అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎలా చేశాడు? బంతిలా చేశాడు. ఎలా? బంతి ఏం చేసిద్ది? బాల్ ఏం చేసిద్ది? బాల్ వేసాను, వేసిన వెంటనే కింద కూర్చునేది, అది పైకి వెళ్ళిద్ది, దాని ఇష్టమైతే అటు వెళ్ళిద్ది, ఇటు వెళ్ళిద్ది, అటు వెళ్ళిద్ది, లేకపోతే నిన్ను కొట్టిద్ది. అంటే దాని ఇష్టం వచ్చినట్టు ఆ బంతి ఏం చేసిద్ది? ఎగిరిద్ది. అంటే నిన్ను కూడా అట్లాగే తయారు చేశాడు. అంటే ఇప్పుడు నీకు ఒక మాట చెప్పాడు, అమ్మా అందరినీ ప్రేమించాలమ్మా అన్నాడు. నువ్వు అందరినీ ప్రేమించాల్సిందే అన్నా. అందరినీ ప్రేమించాలి, నీ ఇష్టం, పాటిస్తావో పాటించుకో, నీ ఇష్టం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలు విధించాడు. దానినే ప్రేమ అంటారు. భూలోకంలో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, దేవుడి కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు, దేవుడి కంటే గొప్పవాళ్ళు అక్క చెల్లెళ్ళు, దేవుడి కంటే గొప్పవాళ్ళు మనకు సహాయం చేసిన వాళ్ళు అని అంటూ ఉంటారు. అంతేనా? కానీ అందరికంటే దేవుడే గొప్ప ఎలా? ఇది చాలా గొప్ప మర్మము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచించండి. అందరికంటే దేవుడే ఎందుకు గొప్ప అవుతాడు చెప్పండి? సృష్టికర్త అయితే ఇప్పుడు నన్ను మా నాన్న సృష్టించాడు, నన్ను నీతిపరుడు అని. ఇంకా బిరుదులు పక్కన పెట్టేసేద్దాం. బిరుదులు ఓకే, బిరుదులు కామన్, మనుషులకు కూడా ఉన్నాయి బిరుదులు. మనుషుల కంటే దేవుడు ఎందుకు గొప్ప? మనుషుల కంటే దేవుని ఎందుకు ఫస్ట్గా చూడాలి? దేవుడు అందుకే అంటాడు, నన్ను తప్ప నీవు వేరొకరిని అధికముగా ప్రేమించకూడదు. ప్రేమించావంటే వెంటనే వాళ్ళు తీసేయటమో, వాళ్ళని నీ లైఫ్లో నుండి పక్కకు జరపటమో చేస్తాడు దేవుడు. ఎందుకు? ప్రపంచంలో గొప్ప ప్రేమ ఏంటి? ప్రపంచ రీతిగా చెప్పండి. దేవుడు ఫస్ట్, తర్వాత ప్రపంచ రీతిగా గొప్ప ప్రేమ ఎవరిది? తల్లిది. అంతేనా? ప్రపంచంలో ప్రతి మానవుడు చెప్పేటువంటి మాట ఏంటి? తల్లి ప్రేమ, తల్లిని మించిన దైవం ఉన్నదా? సంథింగ్ పాట సాయి రావట్లేదు. కాబట్టి తల్లిని మించిన దైవం లేదంట. ఉందా లేదా? మీరు చెప్పండి. లేదు. తల్లిని మించిన దైవం లేదా? తండ్రిని మించిన దైవం లేదా? అక్క చెల్లెలు మించిన దైవం లేదా? తోబుట్టువులు మించిన దైవం లేదా? అంటే ఉంది అంట. మరి ఎలా ఉంది అని అంటే ఎగ్జాంపుల్ కొన్ని మాటలు చెప్తా. తండ్రిని మించిన తల్లిని మించిన దైవం ఎందుకు లేదు అంటారంటే, తల్లి 9 నెలలు కడుపులో బిడ్డను పెట్టుకొని మోసి కంటది. ఆ కనే టైము తనకి పునర్జన్మ.
ఇంకో జన్మ ఎత్తుతుంది ఆ కనే టైంని. కాబట్టి ఆ తల్లి పడే బాధ 9 నెలలు బాధలే. మళ్ళీ వాంతులు, తిన్నా దరక్క, నీరసం వస్తూ, నుంచోలేక, నడవలేక, పని చేసుకోలేక, ఈ బలహీనత వచ్చి, రక్తహీనత వచ్చి, మధ్య మధ్యలో బిడ్డకి ఏదైనా అయితే మళ్ళీ ఇవన్నీ ఒక టెన్షన్ ఒక ఎత్తు అయితే, కన్నాక ఒక ఎత్తు అయితే, కన్నాక ఒక 10 సంవత్సరాల దాకా పిల్లల్ని పెంచడం ఇంకొక ఎత్తు. నిద్ర ఉండదు. పిల్లలు పిండం స్టార్ట్ అయినప్పటి నుండి పిల్లవాడు తనంతటికి తాను పనులు చేసుకునే వరకు తండ్రికి తల్లికి ఏముండదు, నిద్ర ఉండదు. నిద్ర ఉండకుండా బిడ్డను కాపాడుకుంటూ కంచేసుకుంటూ బిడ్డ చుట్టూ కాపుతలు చేసుకుంటూ ఉండి బిడ్డను కష్టపడి చదివించిన బిడ్డను చక్కగా మంచి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాక ఆడపిల్లల్ని మళ్ళీ వీళ్ళే చూసి, ఇది ఒక ప్రాసెస్ ప్రపంచంలో మానవాళి చేసేది. కాబట్టి తల్లి అనుభవించే బాధ ఎవరు అనుభవించరు. కాబట్టి తల్లి ప్రేమ గొప్పది. తల్లిని మించిన దైవము లేదు. తండ్రి చాలా గొప్పవాడు. ఎందుకు? తల్లి అంటే 9 నెలలు మోసి కనవతలు పడేసింది. తర్వాత అంతా మోసేది ఎవరు? భార్య భర్త ఈజీగా బతికేయచ్చు ఎంతకాలం అయినా, ఎందుకంటే 2 మనుషులే కాబట్టి. 3వ మనిషి చేరితే కొంచెం బరువు ఎక్కువైద్ది. 4వ మనిషి చేరితే ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దు. ఇంతకుముందు అట్లా ఉన్నాయా? 10, 20 ఇష్టం వచ్చినట్టుగా అనేసేవాళ్ళు. కాబట్టి ఆ భారం అంతా ఎవరి మీద పడిద్ది? తండ్రి మీదే పడిద్ది. కాబట్టి తండ్రి చాలా గొప్పవాడు. నిద్ర లేక తిండి కాచుకొని తన బిడ్డలకి తన భార్యకి పెట్టుకొని చాలా కష్టపడతాడు. నిద్ర లేని ఎన్నో రాత్రులు తండ్రి గడిపాడు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా అని ప్రతి ఒక్కరు అని అంటారు. అవునా కాదా? మీరు చెప్పండి. దేవుడు తర్వాత ఏదైనా మీరు చెప్పండి. దేవుడు అన్నది వద్దు. నేను అన్న మాటలు ఒకసారి ఆలోచించండి. నేను అన్న మాటను ఒకసారి అర్థం చేసుకొని అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని కరెక్టా కదా చెప్పండి. కరెక్టే. తల్లిని తండ్రిని మించిన దైవము లేదు. సరే, ఇప్పుడు నేను ఇంకొక చీకటి కోణం చెప్తా. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ నిజం ఇది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక కొటేషన్ రాశాను అనమాట. ఈ మధ్య కొంచెం బాధ ఎక్కువయ్యి కొటేషన్స్ రాస్తున్నా. కొటేషన్ రాస్తే వాటి కామెంట్లు వల్ల వచ్చే చెప్తాను. ఆ కొటేషన్: 25 ఏళ్ళు 26 ఏళ్ళు నువ్వు నన్ను పెంచావు, నీ ఇంటి పేరు నాకు ఇవ్వవు, కానీ వాళ్ళ ఇంటి పేరు నాకు ఇస్తారు, వాళ్ళేమో నన్ను పరాయిగా చూస్తారు. నేనెవరిని? అర్థమైందా? 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఎవరు పెంచారు? తల్లిదండ్రులు పెంచారు. ఎవరింటి పేరు ఎవరు? భర్త ఇంటి పేరు ఇస్తారు. వాళ్ళు అట్ట చూస్తారు. చచ్చేదాకా నువ్వు బయట దానివే. నువ్వు బిడ్డలు కన్నా సరే ఎవరివే? నువ్వు బయట దానివే. నువ్వు లోపల దానివి కాదు, అసలు ఇంట్లో దానివి కాదు. నీ పురుడు ఎవరు పోయాలా? తల్లిదండ్రులు పోయాలి. కానీ పిండం ఎవరిది? పిండమేమో భర్తదే, కానీ భర్త ఇంటి వాళ్ళు పోయిరు. ఎవరు పోయాలి ఇప్పుడు? తల్లిదండ్రులు పోయాలి. సమాజం ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ. మళ్ళీ చెల్లికి ఏదన్నా సమస్య వచ్చి ఇంటికి వస్తే వదిన రానిస్తుంది, వదిన ఉండనిస్తుంది. కనీసం అన్నయ్య ఒక చీర, ఓ జాకెట్, సమస్యలో ఉంది చెల్లెని కొంత డబ్బు ఇస్తే ఏం చేస్తుంది? వదిన ఇచ్చిద్దా? ఇవ్వనిచ్చిద్దా? ఉన్నారా? లేరు. వదిన ఇంట్లో సంతోషంగా ఉంటే చూసి ఆడబిడ్డ ఉందా? లేదు. మరి ఎట్లా అవుతుంది తల్లిదండ్రుల కంటే దైవ ప్రేమ గొప్పదని? తండ్రి ఇన్నేళ్ళు పెంచి ఏం చేశాడు? కుమార్తెని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూస్తారు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది అని అంటే, కూతురికి ఏదైనా హాని జరిగినా అత్తింట్లో వెంటనే తండ్రిని తీసుకొస్తున్నాడు. రీసెంట్గా పోయిన సంవత్సరం అనుకుంటే జరిగింది. బెంగళూరులో కుమార్తెకు అంగరంగ వైభవంగా చేశాడు పెళ్లి. ఒకే ఒక కుమార్తె బ్రహ్మాండంగా పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన రోజు నుండి హెరాస్ చేయటం మొదలు పెట్టాడు ఆ భర్త. ఇంట్లో వాళ్ళందరూ కలిసి
వెంటనే విడాకులు ఇప్పించేసి ఎలా అయితే బాజా భజంత్రులతో పంపించాడో అదే విధంగా బాజా భజంత్రులతో తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్. ఎందుకు? కూతురు అత్తింటిని వదిలేస్తే ఎంత అవమానం ఇంటికి. కానీ ఆ తండ్రి ఎంత గొప్ప డేర్ చేశాడు. సమాజం ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు సహించట్లా, ఇప్పుడు ఎవరు భరించట్లా, తెగిస్తున్నారు, ముందడికి వేస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు మారుతుంది. మరి ఎలా తండ్రి కంటే తల్లి కంటే దైవం గొప్పవాడు కాడు? తల్లి ఏం చేసింది? 9 నెలలు మోసింది, తర్వాత తిండి పెట్టిద్ది, కావలసినటువంటి సౌకర్యాలు చూసుకునిద్ది. తల్లి ఏం చేసింది? తీసుకెళ్ళి అమ్మ నన్ను కొట్టాడమ్మా అని అంటే తల్లి ఏమంటదంట? ఫస్ట్ మాట నువ్వేమన్నా అని అంటదంట. అవునా కదా? నిజం చెప్పండి. అమ్మ నన్ను ఆయన కొట్టాడమ్మా అంటే నువ్వేమన్నా? అమ్మ నన్ను అత్త తిట్టిందమ్మా, నా మామయ్య తిట్టాడమ్మ, నువ్వేమన్నా? నీ కూతురు చూసి నీకు తెలీదా? కాబట్టి సమాజం ఇలా ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మానవుల కంటే గొప్పవాడు దేవుడే. తల్లి కంటే గొప్పవాడు దేవుడే. తండ్రి కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. తల్లిని మించిన దైవం ఉన్నదా అంటే ఉంది. ఆ తల్లి ప్రేమ ఎక్కడిది? ఎక్కడ దాకుంది? నువ్వు ముందడుగు వెయ్యాలి. నువ్వు ముందడుగు వేయకుండా నొప్పుల దగ్గరే ఉంటే అట్లా. 9 నెలలు కనింది, 9 నెలలు కనింది, కంటది. అదేంటి? సృష్టి ధర్మం, రూల్ అది. ప్రతి నెల ఆడపిల్లకి పీరియడ్స్ వస్తాయి. అవగాహనది. ఇంతకుముందు అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు అవగాహన తీసుకొస్తూ దాన్ని పెద్ద ఒక టాపిక్ గా తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రపంచంలో మానవుడి కంటే గొప్ప ప్రేమ ఉంది. కాబట్టి ఈ యొక్క 2 క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. వీటిని ఎవరు అడిగినా కానీ మనం తిరిగి సమాధానం చెప్పేవారంగా ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో జయించవలసింది శరీరము, పాపము, అపవాదిని. ఓకే, పౌలు గారు చెప్తున్నది క్రీస్తు వలె మనం కూడా బలవంతులమై ఉండాలి. మరి నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. నీవు నా దగ్గర ఏ విధంగానైతే బోధన నేర్చుకున్నావో అదే విధంగా నీకు నమ్మకమైన శిష్యులను నీవు ఏర్పరచుకుంటూ ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులను ఏర్పాటు చేసేవాళ్ళు. వీళ్ళు కూర్చొని తినలా పందికొక్కుల్లాగా. వీళ్ళు ఏం చేయాల? కూర్చొని తింటలా. ఓ పాస్టర్ గారు ఉన్నారు, భలే కోపం వస్తుంది అనమాట. ఆయన ఏంటి, కళ్ళజోడు పెట్టుకొని నుంచొని ఇట్లా అంటున్నాడు, వెనక మనిషిని ఎట్టు నెడుతున్నాడు మెల్లగా. ఇక మనిషి అనుకోను పడిపోవాలేమో, ఇప్పుడు నెడుతున్నాడు కదా నన్ను. ఇక మనిషి ఏం చేస్తాడు? పడిపోతున్నాడు. ఇప్పుడు నేను అన్న కామెంట్ పెట్టా వెంటనే, యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయిన వారిని లేపటానికి వస్తే నువ్వేంటి నుంచున్న వాళ్ళని నెట్టి మరీ పడేస్తున్నావు అన్న. దెబ్బకు ఉన్న పెట్టిన స్టేటస్లన్నీ తీసి పడేసాడు. పెట్టిన స్టేటస్లన్నీ. ప్రతి ఒక్కరు ఆలోచించాలి, అద్భుత కార్యాలు నీకు ఉన్నాయా? నువ్వు అద్భుత సూచక క్రియలు చేయగలవా అంటే ఎవరు చేయలేరు. అంతకుముందు శిష్యులు చేశారు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి నేర్చుకొని చేశారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు ఏ అద్భుత కార్యం చేయలేరు. ఎవరికి వారు చేసుకోవటమే. ఎవరికి వారు చేసుకునే స్వేచ్ఛ దేవుని ఇచ్చాడు. నువ్వు ఇంకొకరిని అడిగేది చండాలంగా. ఒక వస్తువు ఏదైనా అడగటానికే మనం మొహం చాటేస్తామేమో, మనల్ని ఏమన్నా అనుకుంటామేమో, దిగజారిపోతాం. కానీ ప్రార్థన చేయమని అడగటానికి మాత్రం అయ్యే ఉండవు మనకి. బిడియము, సిగ్గు ఏమి. నా కోసం ప్రార్థన చేయండి. నాకు యూట్యూబ్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి, నాకు పెళ్లి కావాలి ప్రార్థన చేయండి. నేను వాళ్ళందరికీ కూడా చెప్తా, నేను చేస్తాను అని చెప్పను, చెయ్యను అని చెప్పను. ఫస్ట్ మీరు చెయ్యండి, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంట. అంతే. అయితే ఇప్పటి జనరేషన్ చేసేది, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చేసేది ఏంటి? పాస్టర్ గారు ఆయనే కూర్చొని తింటాడు, ఆయనే కూర్చొని సంఘాలు కడతారు, కానీ సంఘస్థులను లేపడం, సంఘస్థుల యవ్వనస్తులని ప్రోత్సహించడం, సంఘస్థుల్లో యవ్వనస్తులని వెళ్ళి సువార్త చెప్పమని. సంఘస్థుల వాళ్ళు ఎవరైనా ఇంకో చర్చికి వెళ్తే మాత్రం ఏం చేస్తాడు? గయ్యమని లెగుస్తాడు. ఇంకో సంఘాన్ని వెళ్తావా, 2 పడవల మీద కాలేస్తావా, 4 కాలేస్తావా అని మాటలు వచ్చేస్తాయి. కానీ పౌలు గారు ఏమంటున్నారు? నేను బోధించిన విధంగా నీవు కూడా నేర్చుకొని అట్టి విధముగా నమ్మకమైన శిష్యులను ఇంకా నువ్వేం చేయాలి? తయారు చేయాలి. నువ్వు పాస్టర్వి, నువ్వేం చేయాలా? నీకులాగా
ఇంకొంతమంది పాస్టర్లను తయారు చేయాలి, నీ సంఘంలో ఇంకొంతమంది సువార్థికులను తయారు చేయాలి. పౌలు గారిలో చూసి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణం ఇది. కాబట్టి మనము కూడా సైనికుల వలె ఉండాలి. సరే, ఫస్ట్ శరీర కోరికలను మనము అదుపులో పెట్టుకోవాలి. దానిని బట్టి మనము ధ్యానిద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుని పోలికలో మనం ఉన్నాము, దేవుడు మనలను నరులుగా సృజించాడు. అయితే దేవుడు 2 శరీరాలని ఈ భూలోకంలో సృజించాడు. ఎన్ని శరీరాలు? 2. ఏంటా శరీరాలు? లింగ భేదముతో సృష్టించాడు. ఒకటి పురుషుడు, ఇంకొకటి స్త్రీ. అయితే శరీర కోరికలు ఒక లింగానికి మాత్రమే పాత్ర కాదు, ఈ పాత్రలో పోషించేది 2 శరీరాలు ఉన్నాయి అని 1వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం. తర్వాత పౌలు గారు రాసినటువంటి 2 కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టడమైనదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొను అపేక్షించుచు దానిలో మూల్గుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, భూలోకంలో ఉన్నటువంటి ఈ గుడారము స్థిరమైనది కాదు, స్థిరమైన గుడారము పరలోకంలో ఉంది. ఈ గుడారము శిథిలమైపోతుంది, దేవుడు మనకి నిత్యమైన గుడారాన్ని అందిస్తున్నాడు. కాబట్టి మనము దిగంబరులమై ఉండక వస్త్రాన్ని ధరించుకోవాలి అని పౌలు గారు అంటున్నారు. దిగంబరులై ఉండుట అంటే అర్థం ఏంటి? దిగంబరులు అనంటే బట్టలు లేకుండా ఉండేవారిని దిగంబరులు అంటారు. దిగంబరులై ఉండక వస్త్రములు ధరించుకోవాలి అంటే అర్థం ఏంది? బట్టలు వేసుకోకుండా బట్టలు వేసుకోండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం బట్టలు వేసుకొని ఉన్నావా? వేసుకోలేదా? వస్త్రాలు వేసుకొని ఉన్నాం. మరి వేసుకొని ఉంటే దిగంబరులు కాక వస్త్రాలు ధరించుకోండి అంటాడేంటి? ఎప్పుడన్నా బట్టలు తీస్తాం మనం అసలు ఒంటి మీద నుండి? తీము. మరి ఏ వస్త్రముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే, భక్తుడు కొన్ని మాటలు రాయటం జరిగింది. కొన్ని ఆయుధాలను దేవుడు మనకిచ్చాడు, ఆ ఆయుధాలను బట్టి అపవాదిని ఎదిరిస్తున్నాం. అలాగే కొన్ని వస్త్రాలను కూడా మనకిచ్చారు, కొన్ని అలంకరణలు కూడా మనకిచ్చాడు. ఏంటి? నీతి, ప్రేమ, జాలి, కరుణ, దయ, ఇవి ఆభరణలుగాను వస్త్రాలుగాను ధరించుకోవాలి. అందుకే యెహోవా దేవుడు ఇజ్రాయేలీయులకి చెప్తూ, మీ వస్త్రములు ఎంత ఉదుకుకున్నా సరే మీ వస్త్రముల మీద మరక అంతే కనిపిస్తుంది నాకు అని అంటాడు దేవుడు. వారి వస్త్రములు ఆల్రెడీ వేసుకున్నారట, మనం ఇంకా వేసుకోలేదు. వాళ్ళు ఇజ్రాయేలీయులు వేసుకొనే ఉన్నారంటే వారికి ఏమున్నాయి? నీతి, న్యాయాలు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అబ్రహాం గారి దగ్గర నుండి ఆశీర్వాదంగా వారందరికి వచ్చాయి. వారందరికీ వస్త్రాలు ఉన్నాయి. కానీ ఆ వస్త్రాలు ఏం చేసుకున్నారు? వాళ్ళు మురికి చేసుకున్నారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు మంచిగా చక్కటి వస్త్రాలు వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుంటారా సైలెంట్గా? వెళ్ళిపోయి అక్కడ కావాలంటే అక్కడ బొర్లేసి వస్తారు, మురికి చేసుకుంటారు. కొన్ని మరకలు పోవు, కొన్ని మరకలు పోతాయి. ఆ విధంగా దేవుడు ఇజ్రాయేలీలకు ఒక వస్త్రాన్ని ఇచ్చేశాడు ఆల్రెడీ. ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా తన సంతానం మొత్తానికి ఇస్తే వారు ఏం చేశారు? ఆ వస్త్రాలు వేసుకొని చిన్నపిల్లల్లాగా ఆటలాడారు, పాపంలో దొర్లారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు, దేవుని మాట వినలేదు, దేవుని మాటను ధిక్కరించారు, దేవుని ఎదిరించారు, దేవుని అవమానించారు, దేవుని బాధ పెట్టారు. ఈ విధంగా వారి వంటి మీద, వారి వస్త్రాల మీదకి ఏమొచ్చాయి? మరకలు వచ్చేసాయి.
కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మరక పడిన వెంటనే దేవుడి కోపం వస్తుంది. పిల్లాడికి మరక ఒంటి మీద పడితే ఎట్టుంటుంది మనకి? మనమేం ఖర్చు పెట్టి బట్టలు పంపిస్తాం వాళ్ళకి తెలియదు దాని విలువ. 10 రూపాయల కాగితం ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, చిత్తి కాగితం అని చెప్పి దాన్ని చింపేస్తారు. వాళ్ళకి ఎంత ఖరీదు పెట్టి మనం కొని పేసినా సరే పిల్లలు కాబట్టి ఆడుతూనే ఉంటారు. వాళ్ళు మరక అయింది కాబట్టి మన కోపం వచ్చి ఏం చేస్తాం, దెబ్బేస్తాం. అలాగే దేవుడు కూడా దెబ్బ వేసాడు. దెబ్బ వేసిన వెంటనే వారు మారి ఉతుక్కుంటున్నారు గమ్ముగా. రే మనల్ని కొట్టాడు రా దేవుడు, మన వస్త్రం ఉతుక్కోవాలని ఉతుక్కుంటున్నారు. ఆ మరక ఏమవుతుంది, పోవట్లా. అంటే సరైన సబ్బు వేయట్లా వాళ్ళు, సరైన సర్ఫ్ పెట్టి ఉతకట్లా, అంటే సరిగ్గా ఉతకట్లేదు వాళ్ళు. ఏదో దేవుడు భయం పెట్టాడు, దేవుడు భయాన్ని చూపిస్తున్నాడు, దేవుడు తన మహిమను చూపిస్తున్నాడు అని చెప్పి పైన ఉతుకుతున్నారు. నీ మరకపోవట్లేదు, సరిగ్గా ఉతకరా అంటున్నాడు దేవుడు. కానీ మనకు వస్త్రాలు లేవట ఇప్పటికీ. పౌలు గారు, మీరు దిగంబరులై ఉండక వస్త్రములు ధరించుకోండి. ఎప్పటిలోపు ధరించుకోవాలి, 2వ రాకడలోపు ధరించుకోవాలి. 2వ రాకడ ఎప్పుడు వస్తుంది, త్వరలో రాబోతుంది. దూత 6వ పాత్రను కుమ్మరించిన వెంటనే భూలోకంలో యూఫ్రాటీసు నది ఎండిపోవును. ఎండిందా లేదా? 6వ పాత్ర కూడా కుమ్మరించేసింది. ఇంకా లాస్ట్ 7వ పాత్ర ఉంది. ఆ 7వ పాత్ర వచ్చేలోపు జరిగే కార్యక్రమాలు ఏంటంటే భూకంపాలు, సునామీలు. భూమి మీద ఉన్నటువంటి 4% జనం మొత్తం నశిస్తారు. ప్రేమ చల్లారిపోతుంది, దయ ఉండదు, క్షమాపణ ఉండదు. విచ్చలవిడిగా మానవుడు స్వేచ్ఛగా బతకడం స్టార్ట్ చేస్తాడు. అంటే నోవాహు గారి కాలంలో పడవ కట్టే టైంలో ఆయన ఉన్నటువంటి జనం ఏ విధంగా ఉన్నారు అట్టి విధంగా ఉంటారట. ఆ విధంగానే ఇప్పుడు మనుషుల హృదయాలు మారబోతున్నాయి. అప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తే జలప్రలయాన్ని రప్పించాడు. అట్లా ఉన్నారంటే ఆ జనరేషన్లో ఆ మనుషులు ఏ విధంగా ఉండుంటారో, అంత కోపం వచ్చింది అని అంటే. కాబట్టి క్రీస్తు మనకి శరీరాన్ని దేనికి ఇచ్చాడు అని అంటే, భూలోకంలో బ్రతకటానికి ఆధారంగా ఇచ్చాడు. భూలోకంలో మనకు సహకారిగా ఉండటానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం మన మాట వినాలి, కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరం మాట వింటున్నాం. అవునా? ఈ శరీరం మాటే వింటున్నాం. ప్రతి ఒక్కరు ఈ శరీరం మాటే వింటాడు. చక్కగా 2 ముద్దలు ఎక్కువ తింటాం, ఏమొచ్చింది, నిద్ర వచ్చేసింది. హ్యాపీగా పడుకుంటాం. పడుకున్న వెంటనే బాడీ ఏం చేసిద్ది, తిన్న కొవ్వంతా తీసుకెళ్ళి భద్రంగా పొట్టలోనో మొహంలోనో ఏడో చోట భద్రంగా దాచింది. ఆ కొవ్వు పేరుకొని ఏమైద్ది, మనిషి నడవలేడు, నుంచోలేడు, మాట్లాడలేడు, ఏమీ చేయలేడు. కూర్చొని మోకరించగలడా, మోకరించలేడు. కూర్చొని బైబిల్ చదవగలడా, చేయలేడు. అంటే మానవుడు ఇక తర్వాత ఏం చేయాలా, శరీరం చెప్పినట్టే వినాలి. కాసేపు కూడా నుంచోలేం. ఎందుకు, మోకాళ్ళ నొప్పులు, బరువు అంతా కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు సహకరించవు. కాబట్టి నువ్వేం చేయాలి, అప్పుడు తప్ప కూర్చోవాల్సిందే. కూర్చున్న వెంటనే తినేసి వస్తాం కదా ఆల్రెడీ మనం, బిరుగా ఏమొచ్చింది, నిద్ర వచ్చింది. ఏం చేస్తాం మనం, శరీరం చెప్పినట్టుగానే హ్యాపీగా నిద్రపోతాం. కాబట్టి శరీరము మనం చెప్పినట్టుగా వినాలి, కానీ మనం శరీరం చెప్పినట్టుగా వినకూడదు. ఎందుకు, ఇది టెంపరీ, ఇది ఇప్పుడు ఉండిద్ది, తర్వాత ఉండదు. ఈ శరీరంతో కూడా పాపం చేస్తాము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ శరీరంతో చేసే పాపాలు ఏంటి మీకు తెలిసి, శరీరంతో చేసే పాపాలు ఏం లేవా? శరీరంతో చేసే పాపాలు చాలా ఉన్నాయి, కానీ కొన్నిటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చెడు దృశ్యాలు చూడటం. చెడు దృశ్యాలంటే ఏంటి, చెడు దృశ్యాలంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి. దొంగతనాలు, మీ దృష్టి, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయటం, వాళ్ళ గురించి చెప్పుకోవటం, ఇంకా చాలా ఉన్నాయి. కంటి ద్వారా చూసేవి చెడు దృశ్యాలు. చెడు దృశ్యాలు అంటే ఏంటి, ఈ మాటతో ముగిచ్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందరు. అసలు చెడు దృశ్యాలు అంటే ఏంటి మీకు తెలిసి? న్యూడ్ వీడియోస్ చూడటం చెడు దృశ్యమా? మీరు చెప్పండి, చెడు దృశ్యమా? చెప్పండి మీరు, చెడు దృశ్యమా కాదా? అవునా?
అవి చూడటం తప్పు కాదా? తప్పే. తప్పేనా? అసలు అవి ఎందుకు సృష్టించారు? నేను దానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, దాని లోతుకు వెళ్తున్నాను. మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే ప్రతి మాట ఇదే కరెక్ట్, ఇదే వినాలని నేను చెప్పట్లా. సమస్తమును పరీక్షించి మేలైన దానినే చేపట్టాలి. నేను సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరేం చేయాలా? నా మాటల్లో వచ్చినటువంటి సమస్తమును మీరు పరీక్షించి మీకు మేలైనది మీరు ఎంచుకోవాలి. చెడు దృశ్యాలు చూడటం తప్పు. న్యూడ్ వీడియోస్ లైక్ ఏంటవి, పాన్ వీడియోస్ చూడటం తప్పు కదా? అసలు అవి ఎందుకు క్రియేట్ చేయటం జరిగింది అని అంటే, పాత కాలంలో ఎగ్జాంపుల్గా పెళ్ళిళ్ళు అయ్యాక ఆడపిల్లకి భర్తతో ఈ విధంగా ఉండాలని తండ్రి చెప్పలేడు. చెప్తాడా? చెప్పలేడు. అమ్మ కూడా చెప్పలేదు. ఎందుకు? ఈ చండాలపు మాటలు, జిగుప్సా మాటలు అంటాం. మా అమ్మ కూడా ఇప్పుడు పాతకాలం ఆమె. మా చెల్లి మెడికల్ నర్సింగ్ కదా, నేను నర్సింగే, నేను బీఫార్మసీ. అయితే మేము మెడికల్ కాబట్టి అవయవాల గురించి మాకు తెలుసు. మేము చీతు అని అనుకుంటే మెడికల్ గురించి మేము తెలుసుకోలేము. అలా మా చెల్లి ఏం చేసేదంటే మా అమ్మ మొత్తం చెప్తా ఉంటే, చిచి ఇట్లాంటివి నేర్చుకుంటారు ఏంటి వాడు అని అంటది మా అమ్మ. అంటే మా అమ్మ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పాతకాలంలో వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. అయితే ఒక కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీకి ఎలా ఉండాలి భర్తతో చెప్పేవారు లేక స్త్రీ ఏం చేసేది? స్త్రీ అనుమతి లేకుండా ఎవరైనా చెయ్యేస్తే స్త్రీకి ఇష్టం ఉండదు. అట్లాగా భర్త వేసినా కూడా ఇష్టం ఉండేది కాదు. ఎవరు చెప్పట్లేదు అప్పట్లో, అదేం జిగుప్స అనుకుంటున్నారు. అది జరగకపోతే బిడ్డలు ఉండరు, కాపురం నడవదు, భార్య భర్తలు అనిపించుకోరు. దీనిని తెలియచేయటానికి ఈ యొక్క వీడియోస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ తర్వాత ఇప్పుడు ఆహ్లాదకరంగా చేస్తున్నారు, కానీ అప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది, భర్తతో ఇలా ఉండాలి, అలా జరగాలి అని. ఇప్పుడు మానవులే చెప్పడం జరుగుతుంది, చుట్టాలే ఆడపిల్లకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చూడటం తప్పా కాదా? తప్పే. ఎందుకు? ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు జనరేషన్ జెడ్ ఆల్ఫా ఉన్న జనరేషన్. కొన్ని జనరేషన్స్ ఉంటాయి, 90s 20s జనరేషన్స్ అని. ఏంటి అని అంటే, ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూసారా మీరు? ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయో గమనించారా ఎప్పుడైనా మీరు? చిన్నగా సైకిల్ ఇట్లా చేయటం, నవ్వించటం, భయపెట్టడం, అయ్యామని మనం చేసాం చిన్నప్పుడు. ఆశ్చర్యంగా ఉంటాయి మనం వాళ్ళు చూసి, ఇట్లా తెలిసిన వీడికి. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడికి ఫేస్బుక్ అకౌంట్, వాడు ఫోన్ ఈజీగా వాడేస్తాడు. మనకేమన్నా? నాకు 23 ఏళ్ళు వచ్చేదాకా ఫోన్ సరిగ్గా తెలియదు. అంటే ఫోన్ నా చేతికి వచ్చేదాకా 5 ఏళ్ళకు వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి. వాళ్ళ పిల్లాడు తల్లి పిల్లాడిని రోడ్డు అమ్మడి తీసుకెళ్తా ఉంటే పక్కన కారు వస్తుంది. వీడు ఆడుకుంటా రే కారు వస్తుందిరా అంటే, నాకు తెలుసు అమ్మా, వాడికి తెలుసంట కారు వస్తున్నాడు తెలుసంట, వాడికి పక్క తప్పుకోవాలని కూడా తెలుసంట వాడికి. ఈ ఏమన్నా వచ్చా మనకి ఇంతకుముందు మాటలు లేవు. మన మరి బుర్రలన్నీ మట్టి శుద్ధలు ఇంతకుముందు, వీళ్ళు ఇప్పుడు మహా తెలివిగల వాళ్ళు. కాబట్టి ఈ జనరేషన్కి ఇవి అనవసరం. ఈ జనరేషన్లో ఇవి చూడటం తప్పు, ఈ జనరేషన్లో వీటినే పాపం అంటాం. కాబట్టి చెడు దృశ్యాలు చూడటము తప్పు. నోటి ద్వారా చెడు మాటలు పలకటము తప్పే. చెడు మాటలు అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, చెడు మాటలు అంటే ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా కొడక, భూత, మాట. మీరు చెప్పండి. మాట భూత, అది మాటేగా. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. అంగాలను తెలుగులో మాట్లాడుతున్నావు నువ్వు, అంతేనా? ఇప్పుడు చెప్తూ బాగోదు వీడియోలో. నువ్వు అంగాలను ఏం చేస్తున్నావు? మేము ఇంగ్లీష్లో మాట్లాడితే డిగ్నిటీగా ఉంటుంది, దాన్ని నువ్వు తెలుగులో మాట్లాడితే అట్లా ఉంటుంది, వింటానికి చండాలం కూడా. దాన్ని నువ్వేమనుకుంటున్నావు? కాదు, అది బూత్ ఎట్లయితుంది? అది బూత్ కాదు అది. అంతేనా? ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పేది. ఇప్పుడు అంగాలు ఉన్నాయి, మన మనిషికి అంగాలు ఉన్నాయి, అంగాలు బట్టేగా బూతులు తిట్టేది. ఇంక వేటిని తీసుకొచ్చి తిట్టాం కదా. ఆ అంగాలు నువ్వేం చేస్తున్నావు? తెలుగులో మాట్లాడుతున్నావు, వాటి పేర్లే అవి.
వాటి పేర్లు పెట్టి నువ్వు తిడుతున్నావు. తిట్టడం తప్పు. అంగాలు పేర్లు పెట్టి పలికితే ఏమైంది, పిలిస్తే ఏమైంది? అది బూతు కాదు. బూతులు ఇంకా వేరే ఉంటాయి, బైబిల్లో కూడా చెప్పారు బూతులు మాట్లాడకూడదు. బూతులు అవి కాదు, ఆలోచించాలి. ఇవే లోతైన మాటలు అన్నమాట. తర్వాత చేతులతో చేసే కార్యక్రమాలు ఏంటి? చేతులతో చేసేవి అన్యాయంగా ఒకరిని కొట్టడం, అన్యాయంగా ఇంకొకరి దగ్గర సొమ్ము తీసుకోవటం, అన్యాయంగా వేరొకరికి సహాయం చేయటము, లాక్కోవటము చేతుల ద్వారా చేసే పనులు. కాళ్ళ ద్వారా చేసే పనులు, నీవు వెళ్ళే దారి వేశ్య ఇంటికి అని ప్రసంగిలో ప్రతి చోట వేసి గురించే మాట్లాడతారు. వేశ్య మనసు గొయ్య లాంటిది, లోతైనది, ఆ మార్గమును నడవద్దు, ఆ మార్గమును వెళ్ళవద్దు అని అంటాడు. దాని అర్థం ఏంటి? మార్గంలో నడిచేది ఏంటి? ఎటు నడవాలి అప్పుడు నువ్వు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం రోడ్డు మీదకి ఎక్కుతామండి. రోడ్డు మీదకి ఎక్కాక మంచి దారి చెడు దారులు ఉంటాయా? రోడ్లు ఉండవు. ఎందుకంటే మంచి దారులు చెడు దారులు ఉంటాయా? ప్రపంచంలో ఎక్కడైనా మార్గాలు ఉండవు. మరి ఎక్కడ నడవద్దు అంటున్నాడు మన కాళ్ళతో దేవుడు? ఎటు నడవమంటున్నాడు దేవుడు మన కాళ్ళతో? మందిరానికి నడవమంటున్నాడు కాళ్ళతో. ఎక్కడికి నడవద్దు అంటున్నాడు? బార్ షాపులకు నడవద్దు అంటున్నాడు. ఎక్కడికి నడవద్దు అంటున్నాడు? పేకాటల దగ్గరికి నడవద్దు అంటున్నాడు. ఎక్కడికి నడవద్దు అంటున్నాడు? అమ్మలక్కల ముచ్చట్ల దగ్గరికి నడవద్దు అంటున్నాడు. ఎక్కడికి నడవద్దు అంటున్నాడు? ఎక్కడైతే దొంగతనాలు చేయాలి, వ్యభిచారం చెయ్యాలి, బలత్కారాలు చెయ్యాలి, అన్యాయాలు చెయ్యాలి అనే వారి ఇంటికి నువ్వు నడవద్దని దేవుడు చెప్తున్నాడు. అది చెడు మార్గం అంటే. చెడు మార్గం ఇటుంది, మంచి దారి ఇటుంది, అవి ఏమి లేవు భూ ప్రపంచంలో. షార్ట్ కట్లు ఉంటాయి, స్ట్రైట్లు ఉంటాయి, కానీ చెడు మార్గాలు మంచి దారులు ఉండవు. మట్టి దారులు ఉంటాయి, గోతులు ఉంటాయి, సిమెంట్ రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు ఉంటుంది, కానీ చెడు దారి అవి ఉండవు. మరి వేటిని చెడు దారి అన్నారంటే నేను చెప్పిన వాటిని. కాబట్టి శరీరానుసారంగా మనం చేసేవి ఇవి. ఇంకోటి ఏంటి? చెవులు. వీటి గురించి పాట కూడా పాడారు ఒక రచయిత. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. కొంతమందికి బాగా దురద ఉంటారు. ఏమని? ఎవరి గురించి అయినా వినాలి. ఫస్ట్ విన్న వెంటనే ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి చెప్పేసేయాలి, వెంటనే చెప్పేయాలి. నాకు కానీ ఎవరన్నా విషయం చెప్పారంటేనమ్మా నా కడుపు అసలు ఉండదు, కడుపు అంతా నొప్పి వచ్చేసింది. నాకు కొంతమంది చెప్పారు ఈ మాటలు, వల్ల నవ్వు వచ్చింది నాకు అది చెప్తుంటే. కడుపు అంతా నొప్పి వచ్చేసిందమ్మా చెప్పేదాకా నేను ఆత్రం ఆపుకోలేను, చెప్పేసేయాలి వెంటనే. నేను ఇప్పుడు వినటం వారికి బాగా ఇష్టం అనమాట. వేరే వాళ్ళ విషయాలన్నీ వినటం, అవన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం అది తప్పు. వేరొకరి ఇంటికి వెళ్ళి నువ్వు వారి విషయాలను కనుక్కోవటం తప్పు. వారి విషయాలు ఇంకొకరికి చెప్పటము తప్పే. నీ విషయాలు నీ గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నీ గడప దాటి బయటికి వెళ్ళిందా, ఎటు వెళ్ళిద్దో ఏమో నీకు తెలీదు. వెళ్ళాక నువ్వు ఏ మాట మాట్లాడలేవు. అందుకే నీ మాట ఎక్కడ దాకా ఉండాలి? గడపలోనే ఉండాలి. కొంతమంది ఈ చెవుల్లో ఏం చేస్తారు? బాగా దురద. ఏదో ఒక రోజు ఏదో కొత్త మ్యాటర్ తెలుసుకుంటూ ఉండాలి. ఏదో ఒక ఏరియాలో ఇట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారు. ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలో చూడండి, ప్రపంచంలో ప్రతి చోట ఆదివాసీలతో సహా ఇప్పటికున్నారు. ఆదివాసులు అంటే వీళ్ళు అడవుల్లో నివసించేవాళ్ళు, వాళ్ళతో సహా వాళ్ళు మానవులే, భాష వేరు. వాళ్ళల్లో కూడా ఉంటారు ఎట్లాంటి వాళ్ళు, చెవులు దురదగల వాళ్ళు, నోరు దురదగల వాళ్ళు. కాబట్టి చెడు మాటలల్లా వినకూడదు. చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నీ నోటిని నువ్వేం చేయాలా? కాచుకోవాలి. ద మెయిన్ ఇంజ్యూర్ చేసే అవయవం ఏంటి అంటే నీ నాలుకే. మనిషిని నరహత్య చేయకూడదు అని ఉంది బైబిల్లో. నరహత్య అంటే ఏంటి? వెళ్ళి పొడవటమేనా? ఏ మనిషి ధైర్యం చేసి చేయడు అది, ఆ పని అసలు చేయడు. ఎప్పుడు చేస్తాడు ఆ మనిషి? ఇంకా తప్పదురా చెయ్యాల్సిందే అన్నప్పుడు చేస్తాడు, అంతేనా? ఇంకా తప్పదు, అది చేయకపోతే మనకాపదా అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఇంకో మనిషికి హాని చేస్తాడు. అది చేతులతోనో రాళ్లతోనో చేస్తాడు. ఇంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారమే శాస్త్రులు పరిశీలన ఏం చేశారు? రాళ్లతో కొట్టారు. కావాలని చేయలేదు వాళ్ళు. ధర్మశాస్త్రంలో విధంగా ఉంది, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టాలి, కొట్టారు.
కాబట్టి మనిషి తన మీదకి వస్తే ఇక తప్పదురా అన్నప్పుడు మాత్రమే హత్య చేస్తాడు తప్పితే మామూలుగా ఉన్నప్పుడు చేయడు. మానవుడు సహజంగా కొంత విషయంలో పిరిగిగానే ఉంటాడు. మరి అంత పిరుగుకున్న వాడికి ఇంత గొప్ప ఆజ్ఞ, మెయిన్ ఆజ్ఞ అవసరం లేదు. నరహత్య ధర్మశాస్త్రాల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. మరి నరహత్య అంటే ఏంటి? బైబిల్ ప్రకారం నీ నోటి నుండి వెళ్ళే ప్రతి మాట ఎదుటి వారికి ఏమవుతుంది? గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న ప్రతిసారి గాయమైద్ది. అంతేనా? ఒక ముళ్ళు గుచ్చుకుంది, గుచ్చుకున్న పార్ట్ ఏమవుతుంది? గాయమైంది. సో అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా గాయమవుతుంది. ఆ గాయాన్నే నరహత్య అంది బైబిల్. కాబట్టి నీ నోరు అదుపులో ఉంటే నీవు పరలోకానికి వెళ్తావు. నీ నోరు నీ అదుపులో లేకపోతే నీ శరీరం అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టబడిద్ది? భద్రంగా చీకట్లో పెట్టబడిద్ది. తర్వాత మనసు, హృదయము వ్యాధితో నిండిన ఏమి నిండుకొని ఉంది? కపట కేంద్రం. కపటం, కుళ్ళు, కుతంత్రం. కొంతమంది కళ్ళల్లో కనిపించేస్తూ ఉంటుంది. చూసారా? కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడంటే హృదయం. ఇది హృదయము, ఇది మనస్సు. మనస్సు మన మాట విందు, హృదయము మన మాట విందు. మనస్సు ప్రపంచంలో అతి వేగమైనది ఏంటి? మనస్సు. ఎందుకు అతి వేగమైనది? ఫోన్ కాదా అతి వేగమైంది? వెంటనే ఫోన్ ఆన్ చేసి ఫోను సెకండ్స్లో చేస్తే సెకండ్స్లో ఎత్తుతారు వాళ్ళు, మాట్లాడగలరు. కానీ ఫోన్ కంటే మనసు స్పీడ్గా వెళ్ళిద్దట. కంప్యూటర్ కంటే స్పీడ్గా వెళ్ళిద్ది. క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా వెళ్ళేది ఏంటి ప్రపంచంలో అంటే మనసు. ఏ విధంగా? ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్గా కూర్చొని వింటున్నట్టే ఉన్నారు, కానీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వింటున్నట్టే ఉన్నారు మీరు అందరు, కానీ చూడటానికి ఏముంటుంది? మనసు వెంటనే వెళ్ళిపోయింది వేరే చోటకి. కాబట్టి మనస్సు అతి వేగమైనది. హృదయము కుళ్ళు, కుతంత్రాలు కలిగి ఉన్నది. కానీ హృదయం ఖాళీగా ఉండాలి. ఇంకా మిగతా 2 ఉన్నాయి, వాటిని ఆదివారం చెప్పుకుందాం. హృదయం ఖాళీగా ఉండాలి. హృదయం ఒక ఖాళీ గదిగా దేవుడు సృష్టించాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు రావాలి, వచ్చిన వెంటనే ఆయన రక్తాన్ని ప్రోక్షించాలి. ప్రోక్షించిన వెంటనే ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన వెంటనే ఎవరు రావాలి కిందకి? పరిశుద్ధాత్మ దేవుడు అసలు. ఆయన వచ్చి అక్కడ తిరుగుతాడు, చెట్ల ముడుపుట్ల మీద ఉంటాడు. ఆయనకి శరీరం లేదు, ఆత్మే ఉన్నాడు. అప్పుడు ఎక్కడ ఉండాలి ఆయన? ఆయన ఉండటానికి నీకు ఇచ్చింది హృదయం. ఇంకో మనిషిని పెట్టుకోవడానికి కాదు, వస్తువును పెట్టుకోవడానికి కాదు, వస్త్రాలను పెట్టుకోవడానికి కాదు, కుళ్ళు కుతంత్రాలు లోకంలో ఉన్న పాపాన్ని పెట్టుకోవడానికి కాదు, ఇష్టాలను పెట్టుకోవడానికి కాదు. హృదయం వచ్చింది ఎవరు ఉండటానికి? ఇది ఒక నివాసం, ఇది ఒక గుడారం. అంతేనా? ఈ గుడారం ఎక్కడికైనా కదిలిద్ది, ఎన్ని రోజులైనా ఉండిద్ది, ఏ విధంగానైనా ఉండగలదు. ఈ గుడారం టెంపరీ, ఈ హృదయం కూడా టెంపరీ. కాబట్టి నువ్వేం చేయాలి? హృదయాన్ని అంటే ఖాళీగా ఉంచాలి. ఈ ఖాళీగా ఉన్న హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇప్పుడు ఈ రాత్రి కాలం ప్రతి ఒక్కరికి నేను వేసేటువంటి ప్రశ్న, మీ హృదయము ఖాళీగా ఉందా, ఫిల్అప్ అయి ఉందా? ప్రతి ఒక్కరు అడుగుతారు, నా హృదయంలోకి రండి అయ్యా, నా హృదయంలో నివాసం చేయండి అయ్యా, నా హృదయంలోకి రండి అని ఆహ్వానిస్తావు. వెరీ గుడ్, నువ్వు ఆహ్వానించడం వల్ల తప్పేం లేదు. ఒకసారి ఆలోచించి, నీ హృదయంలో ఖాళీ ఉందా? ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్గా, చిన్న ఇల్లు, 2 మనుషులు వెళ్తే నిండిపోతారు ఆ ఇల్లు. 2 మనుషులు వస్తే ఆ ఇంట్లోకి నిండిపోతారు. అది తెలిసి కూడా నువ్వు 3వ మనిషిని పిలుస్తావా? పిలుస్తారా 3వ మనిషిని? పిలవరు. ఎందుకు? ఆల్రెడీ నిండిపోయి ఉన్నారు కదా. నువ్వు వస్తే ఇరుకైపోతాం మేము. కాబట్టి నువ్వు అది గ్రహించట్లేదు. ఫస్ట్ నీ హృదయం ఖాళీగా ఉందా, నిండుగా ఉందా? ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు వచ్చి కూర్చుంటాడు. నిండుగా ఉందా? అందుకే నీ హృదయంలోకి దేవుడు రావట్లేదు. నిండుగా ఉంది అని అంటే నువ్వేం చేయాలా? హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీస్తే అప్పుడు దేవుడు వస్తాడు. నువ్వు 3వ మనిషిని పిలిచావు, ఆడ 3వ మనిషి రావాలి అని అంటే 2వ మనిషి బయటికి వెళ్తే 3వ మనిషి లోపలికి రావటానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెసేజ్ కంటిన్యూ. తర్వాత పాపము, అపవాది, లోకంలో మనం జయించవలసినటువంటి 3 విషయాలు. శరీరంలో మనం సగం టాపిక్ విన్నాము. ఇంక మిగతాది ఆదివారము, రేపు సాయంత్రం ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థనలో మనం దాన్ని కంటిన్యూ చేద్దాము.
ఆదివారము తెల్లవారుజామున 4 మనం ప్రార్థన పెట్టుకుందాం. ఎందుకంటే దేవుడు పునరుద్ధానుడైనటువంటి సమయం అది. తెల్లవారుజామున మగ్దలేని మరియా గారు ఖాళీగా ఉన్నటువంటి సమాధిని చూసి మొట్టమొదటి సువార్త ఆ స్త్రీ చెప్పింది కాబట్టి మనము అదే సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం తెల్లవారుజామున రావాలి. రేపు జరగబోయేటువంటి 7 నుండి 9 దాకా జరగబోయేటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాను. చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలేక నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు. వందనములు. నా తండ్రి ప్రభా, ఈ రోజు జరిగినటువంటి తండ్రి ప్రభా కూడికలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు. వందనాలు. నా తండ్రి, మీరు ఈరోజు చేసినటువంటి త్యాగం మేము గుర్తు చేసుకుంటూ మీరు మా కొరకై తండ్రి ప్రభా కొన్ని వచనాలు తండ్రి ప్రభా చెప్పి ఉన్నారు, కొన్ని అంశాలు చెప్పి ఉన్నారు. అట్టి అంశములు మేము ధ్యానిస్తూ ఉన్నాం. నా తండ్రి, దీని కంటిన్యూషన్ మేము తర్వాత చెప్పుకోవచ్చుగా మీరు తోడుగా ఉండండి. విన్నటువంటి ప్రతి ఒక్క మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హృదయంలో భద్రపరచండి, ముద్రించండి. నా తండ్రి, మిమ్మల్ని తండ్రి మా హృదయంలో ఆహ్వానించుకుంటున్నకు మా హృదయంలో ఉన్నటువంటి చెడునంతటిని తీసి బయట పారవేసే కృపను అనుగ్రహించండి. నా తండ్రి, మా కొరకు కలువరిలో మీరు మరణించిన విధానమును మేము ప్రతి దినము జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి దినము అట్టి విధంగా మా హృదయాలను మేము పరిశుభ్రపరుచుకుంటూ మేము నీవు ఇచ్చినటువంటి నీతి వస్త్రములు ధరించుకునే కృపను అనుగ్రహించండి. అయ్యా, ఎన్నో మర్మములు మేము తెలుసుకొని ఉన్నాం. అట్టి మర్మములు మేము ఇంకనూ తెలుసుకుంటూ అయ్యా నా తండ్రి యొక్క రాజ్యం కొరకు మేము తండ్రి కొరకు నిరీక్షణ గలవారమై ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, నాకు తెలివిని జ్ఞానమును ఇచ్చినటువంటి విధానం బట్టి వందనములు. నీ యొక్క మాటలు వివరించే కృపను అనుగ్రహించారు. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాను మేము నమ్మచ్చు. అయ్యా, ఈ యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు మేము వెళ్ళవచ్చు. రాకపోకలు తోడుగా ఉండండి. అయ్యా, నిద్రపోయే క్రమంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, పొద్దున్నే లేచి మీరు స్తుతించి కనపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని రేపు జరగబెట్టిన ఉపవాస ప్రార్థనలు ఆదిని ఎంతవరకు అధ్యక్షత వహించండి. నీ యొక్క సంఘస్సులను దేవుని సన్నిధికి నీ యొక్క సన్నిధికి రప్పించి అయ్యా నీవు వారి కొరకు ఏర్పరిచినటువంటి మాటలు వారికి అందజేసే కృపను నాకు అనుగ్రహించండి. యేసునామమున పెట్టటి వేడి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. అందరికీ